వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా కావడంతో పాటు త్వరితగతిన న్యాయం పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్, అదనపు ఎస్పీ సౌజన్య తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, న్యాయస్థానాలపై కేసుల భారం అధికంగా ఉండడంతో అనేక కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. దీనివల్ల కక్షిదారులు సమయం, ధనం కోల్పోవాల్సి వస్తుందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాజీ మార్గమే రాజమార్గం అనే భావనతో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్, ఏఎస్పీ, కమిషనర్లు మాట్లాడారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతుందని, భారతదేశంలో కూడా ప్రజలు దీనిని ఎక్కువగా వినియోగించుకుంటున్నారని అన్నారు. మోటారు ప్రమాద పరిహార కేసులు, బ్యాంకుల వన్ టైం సెటిల్మెంట్ కేసులు, బిఎస్ఎన్ఎల్, మున్సిపల్ పన్నుల బకాయిలు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఇతర రాజీకి వీలున్న కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, నగరపాలక సంస్థ, బ్యాంకులు, వివిధ ప్రభుత్వ శాఖలు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయాధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, న్యాయవాదులు, లోక్ అదాలత్, బార్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ అంచనాల ప్రకారం కేవలం 5 జడ్జెస్ మాత్రమే పనిచేస్తున్నారు. అంటే జ్యుడిషియరీ హెవీ బర్డెన్ అయిపోయి ఎక్కువ కేసులు చాలా కాలం నడపవలసి వస్తుంది. మరి చాలా కాలం ఒక కక్షిదారుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టయితే మరి అతని యొక్క సమయము, ధన కూడా వృధా అవటమే కాకుండా ఒక్కోసారి ఆ కక్షిదారుడు తాను న్యాయం పొందే విధానం లేకుండానే భగవంతునికి చేరువయ్యే పరిస్థితులు కల్పిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి గాను ఈ యొక్క రాజీ మార్గమే రాజమార్గం అనే ఒక నానుడితో ప్రతి ఒక్కళ్ళు కూడా తమకున్నటువంటి వివాదాలను రాజీ చేసుకోవడం ద్వారా ఇద్దరు వ్యక్తులు కూడా గెలుపొందినట్టుగా భావింపబడి మరి ఇద్దరు కూడా స్నేహస్వరంభమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పునే విధంగా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కలెక్షన్ ఆఫ్ ది ట్యాక్సెస్, మన కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ, మన యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు అందరూ కూడా వేదికపై ఉన్నారు. మరి మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేసిన దాని ప్రకారం సుమారు 100 కోట్ల రూపాయలు పన్నులు, ఇళ్ల పన్నులు కానీ, వ్యాపార పన్నులు కానీ, వాటర్ పన్నులు కానీ, ఇంకా ఇతరత్ర సంబంధించిన పన్నులన్నీ కూడా మున్సిపాలిటీకి రావాల్సినవి ఉన్నాయి. మొత్తం భారతదేశంలో అన్ని చోట్ల ఈ నేషనల్ అదాలత్, లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కూడా అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సార్ ఇప్పుడు చాలా చక్కగా దీనికి లాభాలు ఏమున్నాయి, దీనివల్ల మనం ఆల్రెడీ ఎంతవరకు గతంలో మాకు ఎంత లబ్ధి పొందింది అన్ని చెప్పడం జరిగింది. ముఖ్యమైన ఇప్పుడు ఈ ఆల్టర్నేటెడ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ఏడిఆర్ అనేది ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. చాలా గతంలోనే వేరే ప్రపంచంలో, ఎస్పెషలీ యూకేలో, యుఎస్లో ఇది బాగా ప్రెవలెంట్గానే ఉంది. అదే మన భారతదేశంలో కూడా ఇప్పుడు స్లోగా పికప్ అయింది. లాస్ట్ యాక్ట్ వచ్చేసి 1979, కానీ లాస్ట్ 5 to 10 yearsలో ఇప్పుడు ఎక్కువ మంది దీని కింద ఈ బెనిఫిట్స్ ప్రొవైల్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకి మేలు జరగాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఆ నేపథ్యంలో జిల్లాలో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఒక పెట్టడం జరిగింది. వారానికి కూడా ఆల్ ఆఫీసర్స్ ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడే కూడా ఈ గ్రీవెన్స్ ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడు మేము చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతున్నాము. కానీ కొన్ని సందర్భాల్లో, ఎస్పెషలీ సివిల్ డిస్ప్యూట్ ఉన్న ప్లేసెస్లో, ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉన్న ప్లేసెస్లో యాజ్ పర్ ద యాక్ట్ మనం ఇంటర్వ్యూ చేయడం సాధ్యం కాదు. ఆ కేసెస్ జ్యుడిషియరీ ద్వారా హ్యాండిల్ అవ్వాలి. సివిల్ కోర్ట్స్ కానీ, క్రిమినల్ కోర్ట్స్ కానీ వాళ్ళే హ్యాండిల్ చేయాలి యాజ్ పర్ ద యాక్ట్. కాబట్టి కొన్నిట్లో మనం అంటే మా దగ్గర పిటిషనర్ చాలా ఆశతో వస్తున్నారు, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద సొల్యూషన్. దీనికి ఈరోజు ఈ లోక్ అదాలత్ ఈజ్ అ వెరీ గుడ్ సొల్యూషన్. ఎందుకంటే రెండు పార్టీ ఒకసారి రెడీ ఉంటే, రాజీ ఉంటే, ఒక జడ్జ్ గారి దగ్గర వచ్చి మా
ఇది మనం ఇద్దరు మాట్లాడి ఈ అండర్స్టాండింగ్కి వచ్చాము. ఆ అండర్స్టాండింగ్కి ఒక వెయ్యి ముద్ర వేసుకొని దీనికి ఒక లీగల్ ఒక ఎంటైటిల్మెంట్ ఇచ్చి ఒక జడ్జ్మెంట్ ఇచ్చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. గౌరవనీయులు డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు ఇప్పుడే చెప్పారు, మున్సిపల్ కమిషనర్ చాలామంది నుంచి ట్యాక్స్ తీసుకోవాలి, నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం కదులుతారు, కానీ ఎవరిని కలవాలి, ఎలా కలవాలి అనేది కొంచెం కష్టం. కానీ ఈ 3 monthsలో పెట్టిన లోక్ అదాలత్ వల్ల వాళ్ళందరినీ ఒకే టైంలో వచ్చి వాళ్ళందరినీ ఒక పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ నుంచి నోటీస్ వచ్చిన తర్వాత మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాబోయే రోజు ఏమైనా ప్రాబ్లం కూడా రావచ్చు. బికాజ్ ఆల్ దీస్ ఆర్ దే హ్యావ్ సమ్ పీనల్ యాక్షన్ ఆల్సో. సో పబ్లిక్ కూడా ఏదో రకంగా దీన్ని సాల్వ్ చేసుకొని ఆ నోటీస్ డ్రాప్ అయినట్టుగా ఆలోచనలు ఉంటారు. సో ఇది ఒక మంచి ఆలోచన సార్ ఆ లీడర్షిప్లో జరుగుతున్నాయి. సేమ్ లైన్స్లో అంటే సివిల్ కేసులో కాకుండా కొన్ని క్రిమినల్ కేసెస్ విచ్ ఆర్ కంపౌండబుల్ అది కూడా దీని కింద టేకప్ చేసుకోవచ్చు. దీనివల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న హ్యూజ్ పెండెన్సీ, ఇప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే, చిన్న ఇష్యూ జరిగితే ఎఫ్ఐఆర్ కట్టాల్సింది వస్తుంది. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఇప్పుడు పై లెవెల్లో చాలా రివ్యూ చేస్తారు, ఎన్ని కేసెస్ నమోదైనాయి, ఎన్ని కేసెస్ పరిష్కారం చేయగలిగారు. కానీ బికాజ్ ఆఫ్ దిస్ లాంగ్ అండ్ లెంతీ ప్రొసీజర్ చాలా పెండెన్సీ కనపడుతుంది. సో పోలీస్ కూడా అంటే మా దగ్గర సార్ చెప్పినట్టుగా రిసోర్సెస్ తక్కువ ఉంటాయి, ఇంపార్టెంట్ కేసెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు కొన్ని కేసెస్లో యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నేను 2-3 గంటలు నేనే పెట్టాల్సింది వస్తుంది. సేమ్ ఫర్ ఎస్పీ గారు, సేమ్ ఫర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు. సో ఇట్లాంటి వేర్ బోత్ ద పార్టీస్ ఆర్ రెడీ టు కమ్ ఫర్ అ సొల్యూషన్ ఈ లోక్ అదాలత్ ద్వారా సాల్వ్ చేస్తే ఇంపార్టెంట్ విషయం మీద, ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి వీలు ఉంటుంది. సో ఈ లోక్ అదాలత్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఈసారి లాస్ట్ టైం కూడా సార్ లీడర్షిప్లో బాగా జరిగింది. ఈసారి కూడా దయచేసి అందరూ కోఆపరేట్ చేసుకొని కమ్ ఫర్ అ సొల్యూషన్, విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి అనేది ఆలోచనతో మీ అందరినీ విజ్ఞప్తి పెడుతున్నారు. ఫైనల్గా డిస్ట్రిక్ట్ జడ్జి గారిని, అడిషనల్ ఎస్పీ గారిని, నందన్ గారిని, తన సభలో వచ్చిన అందరికీ నా నమస్కారం. ప్రతి కేసులో కూడా మేము ఇంత టైం స్పెండ్ చేయడం చాలా కష్టంగా సార్. అండ్ ఇది ఒక ఆపర్చునిటీ సార్ పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు కూడా. ఎందుకంటే మనం కోర్ట్ క్యాలెండర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత టేక్ డౌన్ చేసిన తర్వాత ఆ లెంతీ ప్రొసీజర్ ఎప్పుడు అవుతుందో తెలీదు, ఆ సొల్యూషన్ కూడా టైం పడుతుంది. కాబట్టి మా సైడ్ నుంచి కూడా ఏవైతే కేసులు ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వడం రెడీ అవుతారో ఆ కేసులన్నీ కూడా మాకు ఈ లోక్ అదాలత్లో సొల్యూషన్ వస్తే చాలా వరకు మేము ఇందాక కలెక్టర్ సార్ చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ని క్వాలిటేటివ్గా స్పెండ్ చేయగలుగుతాము, ఎక్కడ ఫోకస్ చేయాలో వాటికి చేయగలుగుతాము. సో మాకు రీసెంట్గా నిన్న కూడా ఒక మంచి కన్వెక్షన్ ఒకటి ఇచ్చిన్నారు, లైఫ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు అవకాశంగా చేసుకొని నేషనల్ లోక్ అదాలత్ ద్వారా గతంలో ఎప్పుడు లేనంతగా అత్యధికంగా ఏరియర్ కలెక్షన్స్ చేయడం జరిగింది. రాష్ట్రంలోనే గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ అరియర్ కలెక్షన్ చేసినటువంటి ఈఎల్బీగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది. దానికి గౌరవ జిల్లా జడ్జి గారికి, ఉన్నటువంటి న్యాయమూర్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇది మొదటి నేషనల్ లోక్ అదాలత్. ఇక రానున్నటువంటి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా కూడా మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సంవత్సరం కూడా గౌరవ జిల్లా జడ్జి గారు చెప్పినట్టుగా ఇంకనూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి 100 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా కలెక్షన్ చేసేందుకు దీన్ని ఉపయోగించుకుంటామని చెప్పి, అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్లో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవి సజావుగా జరగాలంటే ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారానే ముందుకు వెళ్తుందని చెప్పి ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ నేషనల్ లోక్ అదాలత్ నోటీసెస్ ఎవరికైతే జారీ చేస్తున్నామో డిఫాల్టర్స్, ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్, వెహికల్ ల్యాండ్ ట్యాక్స్, అదేవిధంగా వాటర్ ఛార్జెస్, ట్రేడ్ లైసెన్సెస్, వీటన్నిటిని కూడా మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈ పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడతారని ఇప్పటివరకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నెల్లూరు కార్పొరేషన్ సాధించిన కలెక్షన్స్కి మరొకసారి జిల్లా జడ్జి గారికి, వారి ఎంటైర్ టీంకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. A new dawn rises in Stonehouse Paid.
where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.